friends, welcome back to my YouTube channel Learn with Masti Manoj. Okay, so ఈ వీడియోలో మనము ఇంకా కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేయబోతున్నాం. ఓకే నౌ సో ఇది వచ్చేసి ప్రాబ్లం ఫ్రెండ్స్. సో దీన్ని మనం ఎట్లా సాల్వ్ చేయాలంటే లెట్ P be the sum and R వచ్చేసి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే నౌ ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ చేయాలి. ఇప్పుడు మనం సింపుల్ ఇంట్రెస్ట్ లో అమౌంట్ ఎట్లా చేస్తాం? P ఇంటూ 1 ప్లస్ టిఆర్. టైం ఎంత? ఫస్ట్ 6 years అంటే 6R by 100 ఈజ్ ఈక్వల్ టు రూపీస్ 40,000. ఓకే సో దీని ఈక్వేషన్ 1 అని చెప్పి నోట్ చేసాం. నెక్స్ట్ P ఇంటూ 1 ప్లస్ 8R by 100 ఈజ్ రూపీస్ 45,000. ఓకే సో విల్ నేమ్ ఇట్ యాజ్ 2. ఓకే సో 2 ఈక్వేషన్స్ వచ్చాయి. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈక్వేషన్ 2ని 1తో డివైడ్ చేయాలి. అప్పుడు ఈక్వేషన్ 2 డివైడెడ్ బై ఈక్వేషన్ 1 చేస్తే సో ఇప్పుడు 2 ఏంటి? P ఇంటూ 1 ప్లస్ 8R by 100 by P ఇంటూ 1 ప్లస్ 6R by 100 ఈజ్ ఈక్వల్ టు 45,000 by 40,000. ఇది వచ్చేసి స్టెప్ అన్నమాట. సో ఇది నెక్స్ట్ ఇప్పుడు PP గెట్స్ క్యాన్సిల్. సో దిస్ 3 zeros and 3 zeros గెట్స్ క్యాన్సిల్. నెక్స్ట్ 5 9s are 5 8s are. ఓకే 1 ప్లస్ 8R by 100 whole by 1 ప్లస్ 6R by 100 is equal to 9 by 8. ఓకే సో ఇప్పుడు ఇక్కడ పైన ఈ న్యూమరేటర్ చూద్దాం. మనం న్యూమరేటర్ ఎల్సిఎం ఏమవుతుంది? ఎల్సిఎం వచ్చేసి 100. సో ఎల్సిఎం 100 అయితే 100 ప్లస్ న్యూమరేటర్ మిగిలేదు 8R హోల్ బై ఇక్కడ కూడా అంటే మళ్ళీ ఎల్సిఎం 100 వస్తుంది. సో 100 ప్లస్ 6R ఈజ్ ఈక్వల్ టు 9 by 8. సో here 100 both sides gets cancelled. అయితే సో ఇప్పుడు 100 ప్లస్ 8R by 100 plus 6R is equal to 9 by 8. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు మనము ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేయాలి. క్రాస్ మల్టిప్లై అంటే ఎట్లాగా? 8 ఇంటూ 100 ప్లస్ 8R is equal to 9 ఇంటూ 100 ప్లస్ 6R. సో 8 ఇంటూ 100 800 plus 8 8s are 64R is equal to 9 into 100 900 plus 9 6s are 54R. ఓకే నా ఫ్రెండ్స్? నౌ ఇప్పుడు ఆర్ టర్మ్స్ అన్ని ఒక పక్కన రాసి కాన్స్టెంట్స్ అన్ని ఇంకో పక్కన ఎంటర్ చేద్దాం. సో 64R మైనస్ 54R is equal to 900 minus 800. సో 10R is equal to 100. So R is equal to 100 by 10, that is 10%. ఇది వచ్చేసి R అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనము R మనము ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. యూజ్ R ఇన్ ఈక్వేషన్ 1 we get P into 1 ప్లస్ ఈక్వేషన్ 1 ఏంటి? 6 into 10 by 100 is equal to 40,000. P into 1 plus
60/100 is equal to 40,000. So P into 160 by is equal to 40,000. Okay. So the 0 gets cancelled both sides. Okay. Appudu P is equal to 4,000 into 100 by 16. 16 to 25 are zeros are. So that is rupees 25,000. Okay. ఇది సొల్యూషన్ ఫ్రెండ్స్. వచ్చేసి ఇక్కడ మన ప్రాబ్లం ఫ్రెండ్స్. సో దీన్ని మనం ఎట్లా సాల్వ్ చేయాలి అన్నది చూద్దాం. అయితే ఇప్పుడు నెక్స్ట్ లెట్ P be the sum. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నారు కాబట్టి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? P ఇంటూ 1 ప్లస్ R బై 100 హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు 8640. సో Pని P గాని వదిలేసి P ఇంటూ 1 ప్లస్ R ఎంత? R 20 by 100 whole cube is equal to 8640. Next P into ఇప్పుడు LCM 100 వస్తుంది. 100 into 100 100 plus 20 120 by 100 whole cube is equal to 8640. ఇప్పుడు P వచ్చేసి 8640 into 100 by 120 into 100 by 120 into 100 by 120. Okay na friends. So here 0 cancel, 0 cancel, and here 0 gets cancelled. So ఇప్పుడు 8640 into 10 tens are 100, 100 tens are 1000. Divided by 12 12s are 144, 144 are 1728. Okay na friends. So ఇప్పుడు ఇందులో ఏది కామన్ 17 ఇది వచ్చేసి 5 times క్యాన్సిల్ అవుతుంది. సో దట్ ఈస్ 5 into 1000 వచ్చేసి రూపీస్ 5000. ఓకే, దిస్ ఇస్ ద సొల్యూషన్ ఫ్రెండ్స్. దిస్ ఇస్ ద ప్రాబ్లం ఫ్రెండ్స్. సో ఇప్పుడు దీన్ని మనం ఎట్లా సాల్వ్ చేయాలి అంటే లెట్ R be the rate of interest. Okay, now so ఇప్పుడు దీన్ని 48,000 into simple interest చేస్తున్నాం. 48,000 into 5 into R by 100 is equal to 38,400. Okay, so 48,000 into 5 into R is equal to 38,400 into 100. Okay, so ఇప్పుడు R is equal to 38,400 into 100 by 48,000 into 5. So 2 zeros gets cancelled. Here 1 0 and this 0 gets cancelled. So 48 8s are 384. So 5 2s are, so 8 2s are how much? 16. So 16%. Okay, this is the answer friends. This is the problem friends. సో ఇప్పుడు దీన్ని మనం ఎట్లా చేయాలి అంటే ఇక్కడ ఏంటంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో అప్పుడు మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసి P into 1 plus R by 100 whole power n minus P. So
సో ఇప్పుడు దీన్ని మనం నెక్స్ట్ ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలంటే పి ఎంత ఇక్కడ 7500 into 1 plus 20/100 whole square minus 7500. So 7500 into 1 plus 20/100 whole square minus 1. So 7500 into 100 into 100, 100 plus 20, 120. 120/100 whole square minus 1. So 7500 into 144/100 minus 1. So 7500 into 144 minus 100/100. So this 2 zeros and 2 zeros gets cancelled. So 75 into 44, that is rupees 3300. Okay, this is the solution problem friends. సో ఇప్పుడు దీన్ని మనం ఎట్లా సాల్వ్ చేద్దాం అన్నది చూద్దాం. సో ఇప్పుడు ఏంటంటే లెట్ P be the sum and n be the number of years. Okay. సో ఇప్పుడు ఏమన్నారు 5 times అన్నారు, సమ్ బికమ్స్ 5 times అన్నారు అంటే అమౌంట్ 5p is equal to p into 1 plus n into 25/100. So 5p is equal to p into 1 plus 25n/100. So 25 ones are 25 fours are. So PP gets cancelled. So 5 is equal to 1 plus n/4. So n/4 is equal to 5 minus 1. So n/4 is equal to 5 minus 1, 4. So n is equal to 4 fours are 16 years. Okay, this is the solution friends. సో ఇక్కడతో నేను బ్లాగ్ క్లోజ్ చేస్తున్నాను. నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కింద బెల్ క్లిక్ చేసి నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.